పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ముగ్గురు రాజుల పండుగ కోసం మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దివ్యేశ ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ మోకరించి భక్తితో ప్రార్థిస్తాం. As we invite the Eucharistic Lord on this day of the Feast of Three Kings, let's pray for a special blessing on this wonderful day. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవారాధనా ఆరాధనా ఆరాధనా యేసురాజ ఆరాధనా 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 ఆత్మదేవారాధనా త్రియేక దేవ ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుందాం. కాసిరెడ్డి శ్రవణి 18 సంవత్సరాల అమ్మాయి యాక్సిడెంట్ అయి ఐసీయూలో సీరియస్ కండిషన్లో అన్కాన్షియస్లో ఉండగా స్పృహను కోల్పోయిన ఆమెకి త్వరగా స్పృహ వచ్చినట్లుగా త్వరగా కోలుకోవాలని దేవుడు ఆమెకి పునరుద్ధరణ ప్రసాదించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయి కోసం శ్రవణి కోసం ప్రార్థించండి. దేవుడు అనేక అద్భుతాలు ఈ రోజుల్లో చేసుకుంటూ వస్తున్నాడు. ఈ బిడ్డను కూడా ప్రభు బయటపడు మార్గం దయచేయమని మనం ప్రార్థిస్తాం. అలాగే 2025 సంవత్సరంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా షిరిన్ ఐసక్ మంచి ఉద్యోగం, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థిక అభివృద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఐసక్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. బి శశికళ 50వ జన్మదినోత్సవ దీవెనలు. ఇంతవరకు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలపై ప్రభు దీవెనలు, కుటుంబంలోని ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, దేవుని యొక్క కృప కొరకు కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి శశికళ, మీరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ మీది. ఈరోజు హ్యాపీ గోల్డెన్ జూబ్లీ బర్త్డే ఫర్ యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కిషోర్, పవన్ తేజ, నిహారిక ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, నూతన సంవత్సరంలో ప్రభు అనుగ్రహం కొరకు మరియు ఫాదర్ సిరిల్ గారు బృందం మంచి ఆరోగ్యం అభిషేకం కొరకు, నూతన సంవత్సరంలో ప్రభు తన శక్తిని దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు లలిత మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం 2 గొప్ప సాక్ష్యాలను మనం వినబోతున్నాం. సహోదరి ఇలా రాస్తుంది, నా పేరు అమూల్య జ్యోతి. ఆగస్టు నెలలో 2024లో ఫాదర్ సిరిల్ గారు 10 అనే నంబర్ కనిపిస్తుంది. మరి ఎవరికి వర్ధిస్తుందో తెలియదు, కానీ దేవుడు ఒక సమస్య నుండి కాపాడబోతున్నాడు. అదే రోజు నేను 10 నెలల గర్భంతో ఉన్నాను. డెలివరీకి హాస్పిటల్ చేరాను. నార్మల్ డెలివరీ అవ్వాలని డాక్టర్ ప్రయత్నించారు, కానీ భయం వలన చాలా జ్వరం, శరీరంలో వణుకుతూ చెమటలు కారిపోతున్నాయి. మా అమ్మను డాక్టర్స్ పిలిచి చెమట తుడు అని అనగా నా వద్దకు పిలిచారు. మా అమ్మ డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే విన్న విషయం, ఈమెకి ఆపరేషన్ చేయాలి అని, చాలా జ్వరం ఉంది, తల్లి బిడ్డ బ్రతికేదే కష్టం అన్నారు. మా అమ్మ ఫాదర్ సిరిల్ గారికి రాత్రి 11:30 గంటలకి ఫోన్ చేసి ప్రార్థన చేపించిన మరుక్షణమే జ్వరం తగ్గడం, డాక్టర్స్ అది గమనిస్తూ ఆశ్చర్యంగా ఎవరు ఫోన్లో ఉన్నారు, ఫాదర్ గారు అని వాళ్ళు చెప్పడం
వారు ఆశ్చర్యపోతూ వెంటనే ఆపరేషన్ చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ప్రభు కార్యం చేశాడు. సిరిల్ గారి ప్రార్థన వలన ఈ అద్భుతం జరిగిందని చెప్తున్నారు. ఇలాగే ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారో, వేదనతో దుఃఖంతో బాధలతో ఉన్నారో, మరి ప్రసవ టైంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ మన సెంటర్ ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు దీవించమని, తల్లిదండ్రులు కన్నీటిని విని దేవుడి బిడ్డల యొక్క కన్నీళ్లు తుడవాలని ఈరోజు ముగ్గురు రాజుల పండుగ అండి. భక్తితో మనం ప్రార్థన చేస్తాం. రెండవ సాక్ష్యం కూడా సహోదరి చెప్తుంది. నా పేరు సంధ్య రాణి. ఆగస్టు నెలలో ఫాదర్ సిరిల్ గారు, సంధ్య, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ఒక్క మాట చెప్పారు. కానీ నాలో ఏదో తెలియని నిరుత్సాహం అంతా పట్టించుకోలేదు. ఒక్క వారం రోజుల తర్వాత గవర్నమెంట్ టీచర్స్ పోస్టులు పడ్డాయి. అప్పుడు ఆమె చెప్తుంట తన భర్తతో వెళ్ళి అప్లై చేయమని అడిగితే అంతమందిలో నీకేమొస్తుంది అన్నట్లు ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ అయినా సరే అప్లై చేయని అన్నాను. సెప్టెంబర్ నెల 8-10 సెట్ నెల 8-10 2025 రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ పెద్ద మీటింగ్లో నా పేరు అనౌన్స్మెంట్ చేశారు అని మా ఊరు వారు ఆ మీటింగ్లో ఉన్నారు. అదే ఊరిలో టీచర్ సెలెక్షన్ అయింది అని చెప్పారు. మరియ తల్లి పుట్టినరోజు సువార్త వచ్చింది. గవర్నమెంట్ జాబ్, నా పెళ్లి విషయంలో, నాకు బిడ్డ పుట్టే విషయంలో కూడా ఫాదర్ సిరిల్ గారు ప్రవచనం ద్వారానే నాకు అద్భుతం జరిగింది. అందుకే దేవునికి కృతజ్ఞతగా ఫాదర్ గారికి కృతజ్ఞతలని తన యొక్క సాక్ష్యాన్ని ఇలా రాస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి ఆ కుటుంబం నుండి ఒక బిడ్డను ఇక్కడ దేవుడు ఎన్నుకున్నాడు, ఫాతిమా రాణి. వారి కుటుంబంలో జరిగినటువంటి మేలులు, ప్రభు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అది ఏంటంటే, మందిరమును నీవు కడితే నేను నీ ఇంటిని నిర్మిస్తానని 2 సాముయేలు 7:11. ఇక్కడ పనిచేసే బిడ్డలు రేయింబగలో అందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఇంటిలో ఇలాంటి అద్భుతాలు జరిగి అందరూ సాక్షిగా నిలబడేటట్టు అది నెక్స్ట్ లెవెల్గా మన పనిచేసే వాళ్ళ కుండలలో జరిగే అద్భుతంగా మారాలని భక్తితో మనమందరం ప్రార్థన చేసుకుంటూ, ముగ్గురు రాజుల పండుగ గురించి ఈరోజు ఇప్పుడు దాకా వాక్యం విన్నాం. ఇప్పుడు మరొకసారి కరుణ జపమాలలో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 15-16లో గొల్లలు ప్రభువు మనకు ఎరుగపరచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. ఈరోజు మనమందరం కూడా దేవుని కనుగొనే రోజు. అన్యులు కూడా 3 రాజులు 3 పెద్ద పెద్ద దేశం నుండి బయలుదేరినట్టు చరిత్ర చెబుతున్నది. చాలా దూర ప్రయాణం అంట, కష్టకరమైన ప్రయాణం అంట. రాళ్ళు, ముళ్ళు, వాతావరణం మరియు వాళ్ళు ప్రయాణం చేసినటువంటి ఒంటెలు అవన్నీ కూడా సహకరించని సమయం అయినా ముందుకు సాగి చివరికి దర్శనం చూశారు. ఈ సంవత్సరం మీరు కూడా కష్టపడి ముళ్ళు రాళ్ళు దాటి వచ్చారు. ఈ సంవత్సరానికి మీరు కూడా దర్శనం చూస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎస్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. We saw the star shining in the east and we came to follow. Where is the King of the Jews? We want to worship him. They searched and searched, diligently searched, and they found him. We will also find such beautiful things in this year. భక్తితో పాడుదాం. Thank you, Lord. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. బాలయేసువా ఆరాధనా, రక్షకుడా ఆరాధనా. బాలయేసువా ఆరాధనా, రక్షకుడా ఆరాధనా. గొల్లెలతో రాజులతో దైవదూతలతో ఆరాధనా. గొల్లెలతో రాజులతో దేవదూతలతో ఆరాధనా. ముగ్గురు రాజులతో ఆరాధనా, రాజులుగా మార్చేదేవ ఆరాధనా. ముగ్గురు రాజులతో ఆరాధనా, రాజులుగా మార్చే దేవ ఆరాధనా. గొల్లెలతో రాజులతో దైవదూతలతో ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుతో పశువుల కొట్టమందా తీసేసి మళ్ళీ ఒకసారి యేసుప్రభుని తీసుకొని పల్లి పెట్టెలో పెట్టకూడదు. రాజులను తీసుకొని వెళ్ళి మీ పని అయిపోయింది చెప్పొద్దు. ఇప్పుడు మనం రాజుగా మారబోతున్నాం, రాణిగా మారబోతున్నాం. యేసు తన పనిని ప్రతి క్షణం ప్రతి స్టేజ్లో ముగిస్తాడు. ఆగమన కాలం, క్రిస్మస్, తపస్కాలం రాబోతుంది. అలా ఇది మన కాలం, రాజుగా రాణిగా జీవించే కాలం. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని చూసి మీరు నవ్వుతూ చిరునవ్వుతో ప్రార్థించాలి. నిన్నటి రోజు వచ్చిన కుటుంబం చెప్పారు, ఆ కర్ణజపం వాళ్ళు కూడా నవ్విపిస్తున్నారు కదా, ఆమె మా అందరూ ఏడ్పులతో కన్నీటితో ఉంటే నవ్వాలి కదా అన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఈ రాజుల కలర్ ఒకసారి మీకు కనిపిస్తే అక్కడి నుంచి ఒకసారి చూసుకోండి. ఇద్దరైతే కొద్దిగా తెల్లగానే ఉన్నారు, ఇంకొకరు నల్లగా ఉన్నారు చూడండి. అప్పుడప్పుడు మీ కలర్ను బట్టి మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే, దుఃఖిస్తే, దూషిస్తే ఏం చెప్పాలి? నేను రాణి, నేను రాజా. దేవుని దృష్టిలో మీరు బంగారం. అవును అని మీరు చెప్పుకోవాలి. ప్రతి దానికి ఒక గుర్తు ఉంటుంది, ఇవన్నీ ఆనవాళ్ళు. ఎస్, you see 3 colors of the people, because they are from different countries. That's what history says. 2 of them are looking very pretty, maybe white in color, but the other man is looking black. It's not in the look. You are beautiful in the sight of God. యెషయా 43:4 చెప్తుంది, నీ నా దృష్టిలో అమూల్యమైన వాడు. యు ఆర్ ప్రెషియస్ టు మై సైట్. అందువలన దయచేసి మీ ఎత్తును, మీ రంగును చూచి లోకం ప్రేమిస్తుంది, కానీ నిన్ను ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించే బంగారు యేసయ్యకు బంగారం అందుకే తీసుకొచ్చారు. నీవే నాకు బంగారం అని చెప్పినట్టు తీసుకొచ్చారు. విలువైన ఐశ్వర్యం ఆయనే. రోమేలుకు రాసిన లేఖ 11:33 పాడుదాం. బంగారు యేసయ్య ఆరాధన, విలువైన ఐశ్వర్యమ ఆరాధన. బంగారు యేసయ్య ఆరాధన, విలువైన ఐశ్వర్యమ ఆరాధన. గొల్లెలతో రాజులతో దైవ దూతలతో ఆరాధన. భక్తితో ప్రార్థించండి. అందరూ కలిసి వచ్చే ఒక స్థలం పశువుల కొట్టం. అందరూ కలిసి ప్రార్థిస్తే, కలిసి జీవిస్తే అక్కడ దేవుని మనం చూడగలుగుమని ఇంకొక సత్యం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు యేసయ్యకు గిఫ్ట్ ఇస్తున్నారు. మనము దేవునికి గిఫ్ట్గా మారాలి. వీఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, వాట్ వి బికమ్ ఈజ్ అవర్ గిఫ్ట్ బ్యాక్ టు గాడ్. మత్తయి సువార్త 2:11లో అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి, ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే వేరే సంఘాలకు చెందిన వ్యక్తులు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మరి, ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. అమ్మ పక్కన పో, నీ కుమారుని మాత్రమే ఆరాధిస్తామని చెప్పలేదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించారు. యు సీ, దర్ ఈస్ మమ్మ మేరీ, వితౌట్ హర్ దెర్ ఇస్ నో బేబీ జీసస్, అండ్ దే ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ దట్ జీసస్ హూ ఈస్ మమ్మ మేరీ. పిరప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యమును కానుకగా సమర్పించిరి. దీనికి ఉన్నటువంటి వివరాలు, బయలుపాటు అన్నీ కూడా మర్మములు ఈరోజు పూజలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇవన్నీ చెప్తే పూజ చూడరు. మరి అందువల్ల పూజలో ఉన్న ప్రసంగాన్ని మీరు చూసుకోండి. అంటే అర్థం ఏమిటి, బంగారం అంటే అర్థం ఏంటి, సాంబ్రాణి అంటే అర్థం ఏంటి, పరిమళ ద్రవ్యం అంటే అర్థం ఏంటిది, అవన్నీ పూజలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎస్, దే ఆఫర్డ్ గోల్డ్, మర్ అండ్ ఫ్రాంకిన్సెన్స్, Matthew 2:11, అండ్ దే వర్షిప్డ్ జీసస్. మేము కూడా రాజా నీ దగ్గరికి ఎందుకు రావాలని అనుకుంటే మనం దర్శనం చూడలేము, తగ్గించుకుంటే దర్శనం చూస్తాం. పరిమళ దైవం, అది అభిషేకమునకు గుర్తు. ఈ పాట పాడినప్పుడే ఒక అభిషేకం మన మీదకి దిగి వచ్చునుగా. ప్రార్థనతో పాడదాం. పరిమళ తైలముతో ఆరాధన, అభిషేకనాదుడా ఆరాధన. పరిమళ తైలముతో ఆరాధన, అభిషేకనాదుడా ఆరాధన. గొల్లెలతో, రాజులతో, దైవ దూతలతో ఆరాధన. తైలాభిషేకం అంటాం. ఈరోజు పరిమళ తైలాభిషేకం మన మీదకి దిగిరవచ్చునుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వైష్ణవి, నిత్య, ప్రియ, మీ అందరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి ముఖ్యంగా శ్రీలంక కోసం ఈ సంవత్సరం దేవుడు ప్రార్థించమని మనలందరినీ అడుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని దేవుని ప్రార్థిస్తాం. ఇంకా ఆర్థికంగా వాళ్ళు ఇంకా దిగజారిపోయినటువంటి పరిస్థితులు వస్తాయని, అందువలన దయచేసి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి సంరక్షణ కోసం ప్రార్థిస్తూ, యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ ని ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ ని మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాంబ్రాణి అనేది అది ధూపం వలె పైకి వెళ్ళే ప్రార్థనకు సమానమని 141వ కీర్తన 2వ వచనంలో మనం వింటున్నాం. We hear the incense, the frankincense is also a sign that ascends to heaven, or prayer ascends to heaven like an incense. Of course, frankincense, I told you already the meaning today. సో మీరు ఈరోజు దీనికి ఉన్నటువంటి అర్థంను మీరు వివరించాం, చూసుకోండి, ప్రార్థించండి. ఇప్పుడు మన ప్రార్థన సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళుతుంది. ఆ ముగ్గురు రాజులు ఎంత శ్రద్ధతో కలిసి నడిచారో, ఏదైనా సరే అక్కడికి వెళ్ళాలి అని వెళ్ళి గమ్యం చేరారో, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆవలి తీరమునకు చేర్చునుగా. ఆమేన్. ఒక 2 రోజుల ముందు డివైన్ లైట్ మినిస్ట్రీలో దాని గురించి ఒక ప్రసంగం కూడా ప్రభు నా ద్వారా పలికించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవలి తీరమునకు పోదాం అని దేవుడు చెప్పాడంటే తప్పకుండా చేరుస్తాడు. మధ్యలో తుఫాను వచ్చింది, వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? మీరు చెప్పాను కదా మీకు. అంటే అర్థం ఏంటిది? మీ ప్రామిస్ కార్డును పట్టుకోండి. ఇప్పుడు మీ ప్రామిస్ కార్డులో ప్రభు ఏమంటున్నాడు? నేను చెప్పానంటే చేస్తా. ఆవలి తీరమునకు పోతాను చెప్పలేదా? నేను నిద్రపోతుంటే మీకెందుకు భయం? నిద్రపోతున్నంటే అర్థం ఏంటిది? తుఫాను వచ్చినా అలలు వచ్చినా నా బిడ్డలను ఎవడు ముట్టుకోలేడు అని అర్థం.
మీరు భద్రంగా ఉంటారని అర్థం. మీ ప్రార్థన ఇప్పుడు సామ్రాణి పొగవలి చేరటానికి మీ విన్నపాలన్నీ చేతులెత్తి అర్పించి పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. Thank you, Lord. సామ్రాణితో ధూపం వలె ఆరాధన, ప్రధాన యాజకుడా ఆరాధన. సామ్రాణితో ధూపం వలె ఆరాధన, ప్రధాన యాజకుడ ఆరాధన. గొల్లలతో రాజులతో దైవదూతలతో ఆరాధన. ఈరోజు అందరూ కూడా పశువుల కొట్టమంద తీసేసి తర్వాత ఈ రాజులు తర్వాత పాలేసు మరియ తల్లి వీళ్ళందరినీ ప్యాక్ చేస్తారు. నెక్స్ట్ సంవత్సరం చూస్తామంటారు. అట్లా కాదు, వాళ్ళకి మనము ప్రయాణం చేస్తున్నామని అర్థం. ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్లో ప్రవేశిస్తున్నాం. దానికి పేరేంటి చెప్పండి? నెక్స్ట్ లెవెల్ మనం చేరబోతున్నామని అర్థం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. త్వరగా ఇక్కడ ఇంకా జరగబోతున్న ఈ వారంలో జరగబోతున్న ప్రోగ్రాం మీకు అనౌన్స్ చేస్తాను. 6వ తారీఖు అనగా మంగళవారం, వచ్చే మంగళవారం మెట్టుగూడలో, అలాగే 7వ తారీఖున బుధవారం దేవగిరి పట్టణంలో, అలాగే శనివారం డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో. ఈ విధముగా ఈ 3 రోజులు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈసారి మెట్టుగూడలో మొదటి మంగళవారం, అలాగే 2వ శనివారం డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో చక్కగా ఫాదర్ గారు ఆ ప్లేస్ను నూతనీకరిస్తున్నాడని మీకు చెప్పండి. నిన్నటి రోజు రండి, మనమందరం కలిసి కరుణ కోసం ప్రార్థిస్తాం. ఇక్కడ వాక్ సెంటర్, అది కరుణా సెంటర్. సో కరుణ కోరుతూ ప్రార్థించే ప్రార్థన ఆ స్థలంలో జరగబోతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మళ్ళీ మధ్యాహ్నం కరుణ జపమాలతో మనం ముగిస్తాం. మధ్యలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అలాగే 13వ తారీఖున కొడుదూరు షాబాద్ విచారణలో ప్రత్యేకంగా అక్కడ రోజంతా పవిత్రమైనటువంటి స్వస్థత ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి, దేవుని పేరును దీవెనలు పొందండి. 24వ తారీఖున మన దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ మహోత్సవం. రండి, దైవజనులు మిమ్మల్ని వారు ప్రార్థన చేసి దీవిస్తారు. ప్రత్యేక దీవెనలకై వేచి ఉండి ప్రార్థించండి. 31వ తారీఖున టీచర్స్ కాలనీ ట్రిములగిరిలో సాయం సమయంలో ప్రోగ్రాం ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ 7 సాయంత్రం నుంచి 9 అనగా వచ్చే బుధవారం నుండి మరి శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో 7th ఈవినింగ్ టు 9th ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ రెట్రీట్.
19th ఈవినింగ్ టు 23rd ఈవినింగ్, 19 నుంచి 23 వరకు ఆ రోజుల్లో తెలుగు ఫస్ట్ అడకం సంవత్సరానికి ఇంగ్లీష్ తెలుగు అడకంలో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు పొంది దేవుని బిడ్డలుగా మారాలని ప్రత్యేకంగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, క్యాలెండర్ ద్వారా అనేక మంది దాన్ని దీవెనగా పొందుకున్నారు. మొదటి ప్రింటింగ్ అయిపోయింది, రెండవ ప్రింటింగ్లో ఉన్నది. చాలామంది ఇంకా ఆర్డర్స్ ఇస్తున్నారు. మీరు కూడా బల్క్ ఆర్డర్ చేసుకోండి, తర్వాత రెండవ ఆర్డర్ కూడా మీకు దొరకదు. అందువలన దయచేసి బల్క్గా కొని ప్రజలకు పంచండి. మొదటి ఆర్డర్ కొన్ని వేల ఆర్డర్ అయినా 12 రోజులు అయిపోయినాయి. విదిన్ 12 days everything ordered, thousands of calendars are over, and so we have ordered again. In bulk you order, otherwise you may not get. Many are coming and sitting here, calendar లేదని అడుగుతున్నారు. నేను అనౌన్స్ చేసినప్పుడే కొనుక్కోండి ప్లీజ్, అది కూడా బల్క్గా మీరు తీసుకోండి. ఫాదర్ సాగర్ ఎస్విడి, డిఎంఎస్సి హబ్సిగూడ, గ్లోరియా సుజిత్ ట్రిములగిరి, లారా రాజీవ్ ఈసీఎల్ దమ్మైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదిపట్నం, షీలా జాన్ ఖైరతాబాద్, అమలిన్ రాజు గుంటూరు అండ్ విజయవాడ, శ్రీనివాస్ రెడ్డి కోదాడ, బి రవి మధురవాడ వైజాగ్, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, ఫాతిమా నగర్, కే మేరీ రాణి నెల్లూరు, తెరసా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ జోస్ఫిన్ బెల్లారి. మీ అందరికీ ప్రత్యేకంగా చేతులు జోడించి మీలో ఉన్న మంచితనం బట్టి దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా పేద బిడ్డలకు పంచాలంటే ఆర్థికంగా మంచి ఉన్నవాళ్ళు దయచేసి పంచడానికే మళ్ళీ రెండవ ఆర్డర్ ఇప్పుడు చేస్తున్నాం. వాడుకోండి, సమయంలో మళ్ళీ రాదు, ఇవి చెడు దినములు. అందువలన మనం ఇతరులకు ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. భక్తితో ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శమై ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి అది నిలిచెను. నక్షత్రం, దేవుడు ప్రకృతి ద్వారా కూడా మనతో మాట్లాడతాడని ఈరోజు విన్నాం. ఈవెన్ త్రూ నేచర్ గాడ్ కీప్స్ టాకింగ్. నాట్ ఎవ్రీబడి, దోస్ హు లుక్ అట్ ఇట్ as if God is speaking through trees, plants, stars, sun, moon, like that. భక్తితో పాడి ఈ ప్రకృతితో పాటు దేవుని స్తుతించి ఆరాధించి ముగిస్తాం. నక్షత్రంతో నడిపావే ఆరాధన, మా జీవితాన్ని మార్చేదేవా ఆరాధన. నక్షత్రంతో నడిపావే ఆరాధన, మా జీవితాన్ని మార్చేదేవా ఆరాధన. గొల్లలతో రాజులతో దైవ దూతలతో ఆరాధన. వాళ్ళ రూట్ మొత్తం మారిపోయింది. ఈ పండుగ ద్వారా మన పరిస్థితి మొత్తం మారిపోనుగాక. ఈ క్యాలెండర్ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లోకి పోయి ప్రతి కుటుంబానికి శుభకాలంలో శుభవార్త కలుగునుగా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మళ్ళీ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము కూడా రాజాలాగా రాణిలాగా మా పిల్లలు కూడా జీవించాలని ఆశిస్తున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రకృతి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలం నుంచి క్రిస్మస్ ముగించే వరకు మాకు తోడ్పడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరంలో వచ్చిన కొన్ని వేల సంఖ్యలో వచ్చిన భక్తుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని సపోర్ట్ చేసిన డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించుదాం. ముగ్గురు రాజుల పండుగ సందర్భంగా వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అమ్మ మరియ తల్లి యోసేపు గారు మోకరిస్తూ ఉండగా, బాలేసి చేతులను చాచి మిమ్మల్ని దీవిస్తుండగా, దివ్య కారుణ్య మూర్తి ప్రభు ఆశీర్వాదము పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీ అందరి మీదికి వచ్చి దేవుడు మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడునుగాక. ఈరోజు స్పాన్సర్షిప్ టైంలో సాక్ష్యాలు విన్నాం, అలాగే మీ ఇంటిలో సాక్ష్యాలు వినబడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit on this feast day of three kings or three wise men, may we become wise to understand the blessings of the Almighty God, and may these blessings remain with us forever and ever. పూజలో పాల్గొన్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. యూట్యూబ్లో చూస్తున్న మీ అందరినీ, ఇంకా మరో ముఖ్యంగా ముగ్గురు రాజుల పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ త్రీ కింగ్స్. మే యూ ఆల్సో బికమ్ క్వీన్స్ అండ్ క్వీన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.